వాము కొర్రల అన్నం. మరి వాము కాంబినేషన్లో కొర్రలు ఉపయోగించి ఒక చక్కటి అన్నం తయారు చేయబోతున్నాను. ఇది మనకు బాక్సుల్లోకి, డిన్నర్కి ఎప్పుడు తిన్నా కూడా బాగుంటుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వాము కొర్రల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, పల్లీ నూనె 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 4, వాము 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన కొర్రల అన్నం 1 కప్పు, ఉప్పు తగినంత. వాము కొర్రల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ వాము అనేది మనం ప్రధానంగా తీసుకున్నాం. వాములో ఏమేమి ఉంటాయి అంటే జీర్ణశక్తికి, మనకి జీర్ణాశయాన్ని ఇంప్రూవ్ చేయడానికి వాము చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అమినో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, తర్వాత ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. చాలా అంటే మనకి ఆరోగ్యానికి సంబంధించి, డైజెషన్కి సంబంధించి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే కదా మన కడుపులో ఏదైనా ఇబ్బంది రాగానే టక్కని ఇంత వాము తీసుకొని తింటూ ఉంటాం. పిల్లలకు కూడా కాస్త వాము ముద్ద పెడుతూ ఉంటాం. మొదటి ముద్దగా ఏంటంటే మనకి వాము చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యంగా జలుబులు, దగ్గులు ఉన్నప్పుడు వామంని వేయించేసుకొని చక్కగా పొడిగా చేసుకుని వాటర్లో తాగడము, లేదు అంటే పిల్లలకు కూడా వాము నూనెలో మరిగించి అది ఛాతీకి పట్టించడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇదేంటి అంటే ఓవరాల్గా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్కి చాలా మంచిది. ఆ తర్వాత ఇక మనం కొర్రల గురించి మాట్లాడాలి అంటే, కొర్రలు ఎక్కువగా బరువు తగ్గడానికి, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే చాలా మందికి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటుంది, అంటే బోన్స్ డెన్సిటీ తగ్గిపోవడం, బోన్స్ వీక్ అయిపోవడము, అలాంటి వాళ్ళకు కూడా కొర్రలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ప్రెగ్నెంట్ విమెన్ కి కూడా కొర్రలు చాలా మంచిదని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక కొర్రల్ని వారానికి 3 సార్లు తినడం 100% స్టార్ట్ చేసేయండి. ఈ విషయం చాలాసార్లు చెప్పాను. మరి ప్రతి ఎపిసోడ్లో ఇటువంటి పదార్థాలు కనిపించినప్పుడల్లా కూడా మళ్ళీ కొన్ని పాయింట్స్ రిపీట్ చేయడం జరుగుతుంది, కొన్ని కొత్త పాయింట్లు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆడియన్స్ కూడా ఈ రోజే చూస్తూ ఉండొచ్చు మన అమృతం ప్రోగ్రాము, అందుకనమాట. ఇక మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుని పల్లీలు అలాగే జీడిపప్పును వేయించేసుకుందాం. కాస్త నూనె వేసేసుకుంటే బెటర్. కొంచెం పల్లి నూనె వాడుతున్నానండి. కొంచెం పల్లి నూనె తీసుకుని అందులో పల్లీలు అలాగే జీడిపప్పు ఈ రెండింటిని కూడా ఒకసారి వేయించేసుకుందాం. అంటే ఇదొకటి ప్రీ ప్రాసెస్, అంటే మన పులిహోరలో మనం ముందుగానే వేయించుకుంటాం కదా, అలా అన్నమాట. అంటే దాంతోపాటు చేసేస్తే మెత్తపడిపోతాయి. మనకు పల్లీలు మెత్తబడే కన్నా కూడా కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది ఏదైనా రైస్లో తిన్నప్పుడు కదా. అందుకే మనం ముందుగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇలా చక్కగా పల్లీలు వేయించేసుకున్నామండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. పల్లి నూనెలో వేయించుకున్నందుకు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మంచిది కూడా అండి పల్లి నూనె. గానుగ పల్లి నూనె మీరు తీసుకుంటే కనుక మనకి రియల్గా ఎక్కడ దొరుకుతుంది, నాణ్యతగా అనేది మీరు వెతికితే చాలా మంచిది. ఇదిగోండి ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇదే బాండీలో మరి కాస్త నూనె వేసేసుకుంటాను. ఆ తర్వాత ఇక మనం పోపులోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా కాస్త జీలకర్ర, ఆ తర్వాత కాస్త మినప్పప్పు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలతో పాటు మనం కారానికి పచ్చిమిరపకాయలు కూడా వాడుతున్నాం. ఆ తర్వాత కాస్త పసుపు, మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ఇటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఉన్నటువంటి పసుపును ప్రతి ఒక్క వంటలో మనం 100% వాడాలి. ఆ తర్వాత కాస్త వాము. సో మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే వాము. వాముని మామూలుగా అయితే ఇలా చిటికెడు వేస్తాం, కానీ ఈ వంటలో మాత్రం కొంచెం ఎక్కువగానే వేస్తున్నాం అనమాట. ఎక్కువగా అంటే మరీ వెగట పుట్టేటట్టు వేయకండి, ఎందుకంటే వాము చాలా స్ట్రాంగ్. అది ఓవర్ చేదు తీసుకొస్తుంది, ఆ ఓవర్ ఘాటు తీసుకొస్తుంది. కాబట్టి మరి ఎక్కువగా వేసి వంట మీద విరక్తి రాకుండా చూసుకోండి చాలు. ఎంత వేయాలో అంత వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కాస్త మిరియాల పొడి కూడా వేసుకుందామండి. కొంచెం మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అది వేసాం కాబట్టి దాన్ని తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత
మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కొర్రలు కూడా వేసేసుకుందాం. ఇలా చక్కగా కొంచెం పొడి పొడిగా ఉడికించుకున్నాము. చాలా సింపుల్ వంట అండి ఇది. ఇది ఏంటంటే అండి, బేసిక్గా చాలా మంది ఇళ్ళలో కొర్రలు తినడం మొదలు పెట్టారనుకోండి, కొర్రలు ఎప్పుడైనా మిగిలిపోయాయి అనుకోండి, దాన్ని ఏం చేయాలో అర్థం కాక వీళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం. ఎందుకండి, ఇలా చక్కగా రైస్ చేసేసుకోండి, బాగుంటుంది. వాము రైస్ మంచి ఫ్లేవరు. ఇప్పుడు అంటే కాలాలు కూడా మారుతున్నప్పటికీ మనకు రకరకాల ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి, జలుబులు, దగ్గులు. సో వాటికి కూడా మనకి వాము చాలా బాగా ఉపయోగపడుతుంది కదా. ఇది సిమ్లో పెట్టేసుకోవచ్చండి. ఉప్పు వేయలేదు ఇంతవరకు, ఉప్పు వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాల పాటు వదిలేద్దామండి. చక్కగా ఉప్పు వేసేసుకున్నాము, కారాలు, కొర్రలు ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా రెడీ అవుతుందన్నమాట. మనం చక్కగా కొర్రలు వేసేసుకున్నాము, ఉప్పు వేసేసుకున్నాము. చివరిగా మనము వేయించుకొని పెట్టుకున్నటువంటి పల్లీలు, జీడిపప్పు కూడా వేసేసుకుందాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. మా ప్లేట్ చూసారా ఎలా ఉందో, చక్కగా క్రోకడైల్ ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తుంది. అంటే మనుషుల్ని మానేసి చక్కగా కొర్రలు తినడం మొదలుపెట్టింది అనమాట. అది కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని ఆ బౌల్లోంచి మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు. ముందుగా దీనికి కాస్త నూనె రాసేసుకుంటే కొంచెం మనకి అంటుకోకుండా నీట్గా వస్తుంది. ఇలా చక్కగా నూనె స్ప్రెడ్ చేసేసుకుంటే నీట్గా వస్తుంది. ముందుగా మనం బోర్లు ఇస్తున్నాం కాబట్టి ఎండుమిరపకాయల్ని, పచ్చిమిరపకాయల్ని అలా ఫస్ట్ పెట్టేసుకుంటే మనకు చివర్లో అవే కనిపిస్తాయి అన్నమాట. ఏవో అందంగా కనిపించడానికి చిన్న చిన్న టెక్నిక్స్ అన్నమాట. ఇట్లా చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా, దీన్ని ఈ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా చక్కగా ప్లేట్ మాత్రము అందంగా ఉంది. అంటే కాస్త భయంతో పాటు కొంచెం రుచి కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మన ఫేవరెట్ వాముతో వాము కొర్రల అన్నం తయారు చేసాం. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. వాము కొర్రల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, పల్లీ నూనె 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 4, వాము 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన కొర్రల అన్నం 1 కప్పు, ఉప్పు తగినంత. వాము కొర్రల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లి నూనె వేసి వేడైన తర్వాత అందులో పల్లీలు, జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త నూనె వేసి జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కాస్త పసుపు, వాము, మిరియాల పొడి వేసి వేయించిన తర్వాత ఉడికించుకుని పెట్టుకున్నటువంటి కొర్ర అన్నం కూడా వేసి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా వేయించుకున్న పల్లీలు, జీడిపప్పును వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వాము కొర్రల అన్నం రెడీ.